హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను వచ్చేసి మునగాకు బంగాళదుంప ఫ్రై చేస్తున్నా అండి. 2 కాంబినేషన్ బాగుంటుంది కదా! మునగాకు చాలా మంచిది కదండీ. నేను ఊరు నుంచి తెచ్చుకున్న ఆకును కడిగేసి ఎండబెట్టి పెట్టుకున్నా అండి. ఆ పొడిని పొడి చేసుకోవచ్చు, లేదంటే నేను ఆకులుగానే పెట్టేసుకున్నా. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువనే వేసుకుందామండి. ఉల్లిపాయలు కొద్దిగా పెద్ద సైజు 2 కట్ చేసి పెట్టాను సన్నగా. అవి కాస్త ఏగిన తర్వాత ముందుగా మనం బంగాళదుంప కూడా సన్నగా కట్ చేసి పెట్టేసానండి, చెక్కు తీసేసి. అది కూడా ఒక పెద్ద సైజు బంగాళదుంప కట్ చేశాను. అవి వేసేసుకొని ఉప్పు, పసుపు వేసుకుందామండి. ఉప్పు, పసుపు వేస్తే కాస్త మగ్గుతూ ఉంటాయి కదా! తర్వాత మునగాకు నేను కడిగి పెట్టేసానండి. ఎండలో పెట్టుకున్నాం కదా! ఈ ఉప్పు, పసుపు వేసేసి చక్కగా కలిపేసుకొని సిమ్‌లో పెట్టేసుకుందామండి. ఇది ఉడుకుతూ ఉంటది కదా! మునగాకు ఏంటంటే నేను కడిగేసి ఎండలో ఆరబెట్టుకున్న మునగాకు అనమాట. ఇదో ఈ విధంగా స్టోరేజ్ చేసి పెట్టుకుంటా అండి. ఎప్పుడైనా మనకు కావాలన్నప్పుడు వాడుకోవచ్చని. అది కాక నేను కరివేపాకు కూడా వాడకుండా ఇదే వాడతాననమాట. కరివేపాకు ఊరు నుంచి పంపించినన్ని రోజులు వాడతానండి. లేనప్పుడు మాత్రం ఈ మునగాకుని నేను పోపులాగా వాడుకుంటా. అది నేనేం చేశానంటే బయట ఎండబెడతాం కదా! దుమ్ము గిట్ల ఏమన్నా ఉంటదేమో అని చెప్పేసి కడిగాననమాట. అందుకే కడిగిన తర్వాత మనకు కొంచెం కలర్ చేంజ్ లాగా ఉంది చూడండి. కడిగి పెట్టింది కాబట్టి అలా ఉంది. కానీ బావుంటుందండి. ఎలా ఉన్నా మునగాకు చాలా మంచిది హెల్త్‌కు. ఏదో ఒక విధంగా కొంచెం మనకు దొరికినప్పుడు అప్పుడప్పుడు అలా తింటూ ఉంటే మంచిది కదండీ! అందుకని నేను ఈరోజు బంగాళదుంప, మునగాకు కలిపి ఫస్ట్ ఏమనుకున్నానంటే బంగాళదుంప వేయకుండా పెసరపప్పు, మునగాకు వండుదాం అనుకున్నా. సరే బంగాళదుంప ఉంది కదా అని చెప్పేసి ఏసేసాననమాట. బంగాళదుంప, మునగాకు కలిపేసాను. చక్కగా అంతా ఏసి మునగాకు, బంగాళదుంప, ఉల్లిపాయలు అన్నీ ఏగినాయి కదా! మంచిగా కలిపేసుకొని సిమ్‌లో పెట్టేసుకుందామండి. ఇప్పుడు దానికోసం నేను ఒక 2, 3 ఎల్లిపాయలు సన్నగా కట్ చేసుకొనైనా ఏసుకోవచ్చు. లేదంటే మీరు చితగ్గొట్టేసుకున్నా బావుంటుంది. ఆ ఫ్లేవర్ మంచిగా పడతదనమాట. దంచుకుంటేనే బావుంటుంది. నేనైతే చిన్న చిన్న పీసెస్‌లాగా కట్ చేసి ఏద్దామనుకున్నా. కాపోతే ఎందుకులే సన్నగా దంచేస్తే బావుంటుందిగా, ఫ్లేవర్ మొత్తం కారానికి పడతదనమాట. మన దగ్గర ఎల్లిపాయ కారం ఉన్న ఏసుకోవచ్చు. లేదంటే గిన మనం వెల్లిపాయలు ఇలా పైన చితగ్గొట్టేసేసుకొని 4, 5 ముక్కలు కారప్పొడి ఏసుకున్నా బావుంటుంది. నేనైతే మొత్తం అయిపోయింది కదా! ఆలుగడ్డ ఉడికిపోయింది కాబట్టి, బంగాళదుంప, మునగాకు ఉడికింది కాబట్టి, ఇప్పుడు సరిపడంత కారము, కొంచెం ఎల్లుల్లిపాయలండి. నేను చెప్పాను కదా! 3, 4 పాయలు చితగ్గొట్టేసాననమాట. రోట్లో ఏసి దంచేస్తే మెత్తగా చక్కగా కారం వేసిన తర్వాత దానిపైన ఎల్లిపాయలేసేసుకొని మొత్తం కలిపేసుకొని కొద్దిసేపు వదిలేస్తే ఆ ఫ్లేవర్ మొత్తం కూరకు పట్టేస్తుంటే చాలా బావుంటుందండి. అన్నంలోకైనా బావుంటుంది, చపాతీలోకి గాని బావుంటుంది, ఎందులోకైనా బావుంటుందండి. కానీ చాలా బావుంటుంది. నేనైతే ఈరోజు రసం పెట్టేసి మునగాకు ఫ్రై చేశానండి. చాలా బావుంటుంది. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. మన దగ్గర అంటే ఎండబెట్టుకుంది కాకుండా పచ్చి మునగాకున్నా పర్వాలేదండి. ఏదైనా పర్వాలేదు. ఉంటే చాలు అప్పుడప్పుడు వండుకొని తినేద్దాం. అందరికీ మంచిది హెల్త్‌కి, పిల్లలకి, పెద్దలకి ఎవరికైనా మంచిదే.